ఒక ఫోటో చెప్పేటటువంటి నిజం ఇట్లా ఉంటుంది. ముందు ఈ ఫోటో చూద్దాం. నరేంద్ర మోడీ ఒక ముస్లిం పెద్ద ఆయనతో మాట్లాడుతున్నటువంటి ఫోటో. దీని వెనకాల ఉన్నటువంటి కథకి సంబంధించి చాడా శాస్త్రి గారికి సంబంధించిన కథను ఒకటి చూద్దాం. 1992 జనవరి నెలలో రిపబ్లిక్ డే సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు మురళీ మనోహర్ జోషి మరియు నేటి ప్రధాని మోడీ శ్రీనగర్లోని లాల్ చౌక్లో భారత్ జాతీయ జెండాను ఎగరేయడానికి వెళ్లారు. ఆ సమయంలో ఒక 28 ఏళ్ల మహమ్మద్ అష్రఫ్ అజామ్ ఉరఫ్ ఆజాద్ అనే యువకుడు ఉగ్రవాద సంస్థ సంబంధం కలిగి ఉన్నాడు. ఆ జెండా ఎగరవేయడం అనే కార్యక్రమంతో బీజేపీ నేతలు అంత మూర్ఖంగా ఆత్మహత్యాయత్నానికి ఎందుకు ప్రయత్నిస్తారో చూడాలనే ఉత్సుకతతో ఈ కుర్రాడు లాల్ చౌక్ వెళ్ళాడు. కాశ్మీర్లో సాయుధ తిరుగుబాటు ఉవ్వెత్తున ఎగసిపడుతున్న రోజులవి. బీజేపీ నేతలతో సమావేశమైన ఆజాద్ తర్వాత చాష్మా షాహీలోని గెస్ట్ హౌస్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడాడు. ఆజాద్ ప్రకారం అప్పటి నుండి వాళ్ళ సంబంధం బలంగా పెరిగింది. ఆ తర్వాత బీజేపీ నేతలు ఈ ఆజాద్ని ఢిల్లీకి ఆహ్వానించి అటల్ బిహారీ వాజ్పేయితో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కొన్నేళ్ల తర్వాత నరేంద్ర మోడీ శ్రీనగర్కు వచ్చి ఆజాద్తో పరిచయాన్ని పెంచుకున్నాడు. ప్రైవేట్గా అద్దెకు తీసుకున్న ఒక ట్యాక్సీలో బుద్గాం జిల్లాలోని హిజ్బుల్ ముజాహిదీన్ అధినేత సయ్యద్ సలావుద్దీన్ గ్రామం సోయిబుగ్ సమీపంలోని అకర్ముల్లా వద్ద ఉన్న తన ఇంటికి ఆజాద్ మోడీని తీసుకెళ్లాడు. ఎటువంటి భద్రత లేకుండా ఆజాద్ సోయిబుగ్లో ప్రారంభించి 10 రోజులకు పైగా కాశ్మీర్లోని మొత్తం 6 జిల్లాలోని పెద్ద సంఖ్యలో గ్రామాలకు మోడీతో కలిసి వెళ్ళారు. ఆజాద్ ప్రకారం మోడీ బీజేపీ ఆర్ఎస్ఎస్ మిషన్లో ఉన్న మోడీ తనను తాను మానవ హక్కుల కార్యకర్తగా అందరికీ పరిచయం చేసుకున్నాడు. ప్రజల రాజకీయ ఆకాంక్షలు, సామాజిక ఆర్థిక అంశాలు, అభివృద్ధి, చరిత్ర తదితర అంశాల మీద ఆయన ప్రజలను వివిధ ప్రశ్నలు అడిగి వాళ్ళ సమాధానాలు మోడీ తన నోట్బుక్ల మీద రాసుకునేవారని ఆజాద్ చెప్పాడు. ఆ తర్వాత ఈ ఆజాద్ బీజేపీలో చేరి ఇప్పటి వరకు అదే పార్టీలో కొనసాగుతున్నారు. ఫిబ్రవరి 2019 లోక్సభ ప్రచారం సందర్భంగా శ్రీనగర్ విమానాశ్రయంలో ఆజాద్ మరియు మోడీ కలుసుకున్నారు. వాళ్ళ పాత రోజులను గుర్తు చేసుకున్నారు. నిన్న మరోసారి వీళ్ళిద్దరు శ్రీనగర్ విమానాశ్రయంలో సమావేశమయ్యారు. అక్కడ ఆజాద్ ప్రధాని మోడీని రిసీవ్ చేసుకున్నారు. ఆజాద్ని అతని కుటుంబం మరియు సోయిబుగ్లో అభివృద్ధి గురించి అడగడం మరియు అతన్ని నా పాత స్నేహితుడని అందరికీ పరిచయం చేయడం చూసి ఉన్నత స్థాయి అధికారులు, పోలీసు అధికారులే ఆశ్చర్యపోయారు. విమానాశ్రయానికి తిరిగి వచ్చినప్పుడు మోడీ అతనితో చెప్పింది, ఆజాద్ సాహెబ్ ఆప్కి మొహవత్ రంగు లయి హై, బహుత్ సారే లోగ్ జల్స్ మే ఆయతే. ఇప్పుడు ఆజాద్కి 60 ఏళ్ళు, తెల్లటి గడ్డంతో తలబాగా ఉన్న వ్యక్తి మరెవరో కాదు. గురువారం శ్రీనగర్ నివాస విమానాశ్రయంలో ప్రధాని మోడీని కలిపినటువంటి అష్రఫ్ ఆజాద్. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మోడీని ఒక సాధారణ రాజకీయ నాయకుల్లో చూడకండి అని. ప్రశాంత్ కిషోర్ కూడా ఒక ఇంటర్వ్యూలో అదే చెప్తాడు. మోడీ వంటి విలక్షణమైన అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు మరొకరు లేరని చెప్తూ, మోడీ 15 సంవత్సరాల ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా దేశమంతా గ్రామాల్లో తిరిగి ప్రజల మధ్య గడిపి వాళ్ళ స్థితిని అర్థం చేసుకున్నాడు. తర్వాత 15 సంవత్సరాలు బీజేపీలో పలు రకాలుగా బాధ్యతలు చేపట్టాడు. సామాన్య బీజేపీ నాయకులు, కార్యకర్తలతో సంబంధాలు పెంచుకున్నాడు. గత 20 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి, ప్రధాని పదవులు నిర్వహిస్తూ పరిపాలన, దౌత్యపరమైన విషయాల్లో గణనీయమైన అనుభవం సంపాదించారు. ఇంత వైవిధ్య ఎక్స్ప్లోజర్ ఉన్నటువంటి కాబట్టినే ఇప్పుడు ప్రస్తుతాన్ని దేశాన్ని ప్రశాంతంగా నడుపుకోగలుగుతున్నారు.